మహాభారతంలో ఈ కౌరవులంతా కలగలిసి ద్రౌపది చీర లాగుతున్నప్పుడు అది తప్పు అని తెలిసిన కౌరవులు మౌనంగా ఉన్నా, ఒక కౌరవుడు మాత్రం పైకి లేచి తప్పు అని చెప్పి నినదించాడు. అతను వికర్ణుడు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను? వైసీపీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తుంది, మాట్లాడుతుంది తప్పు అని తెలిసిన నోరెత్తి ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా వికర్ణుడిలా మాట్లాడతల. దానివల్ల ఏమవుతుంది? జగన్ చేసేవి తప్పులు, మాట్లాడేవి తప్పుడు మాటలు అన్నట్టుగా అసలు ఆయనకు తెలియట్లేదు. సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు ఓ రకంగా కేఏ పాల్తో ఈ వైసీపీ పోటీ పడిన ఆశ్చర్యం లేదు. ఎందుకు? కామెడీ పరంగా కావచ్చు, లేదన్నప్పుడు ఓట్ల పరంగా కావచ్చు, డిపాజిట్లు కోల్పోవడం పరంగా కూడా కావచ్చు. కేఏపాల్ అంటాడు కదా, నెక్స్ట్ నేనే ముఖ్యమంత్రి అంటాడు. జగన్మోహన్ రెడ్డి అదే అంటాడు, 3 సార్లు కళ్ళు మూస్తే నేనే ముఖ్యమంత్రి. దట్స్ ఇట్. కేఏపాల్ ఇంకా పద్ధతిగా మాట్లాడతాడు. అతను చాలా పద్ధతిగా మాట్లాడతాడు. మనం మీరు అబ్జర్వ్ చేస్తే టీవీ నేను రజనీకాంత్ ఎవరో వెళ్ళాడు ఆయన అమెరికా. దెన్ ఆయన అక్కడ పర్మిషన్ ఇవ్వడం కావచ్చు, రిమైనింగ్ అన్నీ కూడా యాక్సెస్ అన్నీ కూడా కేఏపాల్ వల్లే సాధ్యమైంది. మీకు తెలియదు, కేఏపాల్ మన దగ్గర కొంచెం కమెడీ అన్నట్టు మీరు ఏదో హడావుడి చేస్తున్నారు, కానీ ఇంటర్నేషనల్ అనుకున్న కూడా పేరు రేంజ్ అనమాట. సో అతనితో కంపేర్ చేసినప్పుడు జగన్ వచ్చేసి సరిపోడు అసలు. అయినా కానీ రాజకీయంగా అన్నప్పుడు మనోళ్ళు వచ్చేసి ఎలా ఆలోచిస్తారు, లోకల్గా ఆలోచిస్తారు. కాబట్టి నేను అలా చెప్తున్నా. అలా చెప్పినా కానీ కేఏపాల్ పార్టీకి పోటీ వచ్చింది వైసీపీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు అధికారంలో ఉండి విధ్వంసం, వినాశనం చెప్పకూడదు కానీ ఘోరాతి ఘోరాలు ఎన్నో చేశాడు. సరే, అప్పటికే కొంతమంది బానిసల్లా ఉన్నటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి, అండ్ మత పిచ్చితో ఉన్నారు కాబట్టి, మాకు ఏదైతే ఏంది మాకు డబ్బులు ఇచ్చాడు అనుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు జగన్ ఓట్లేశారు, వైసీపీకి ఓట్లేశారు. 39.8%, అప్రాక్సిమేట్ 40% ఓట్లు వచ్చాయి. బట్ సీట్లు 11 వచ్చాయి. అవుట్ ఆఫ్ 175 వాళ్ళకి వచ్చింది 11. ప్రధాన ప్రతిపక్ష హోదా కావాల్సిన 18 సీట్లు, అది కూడా రాలేదు. సో ఇవ్వలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏపీలో జరుగుతున్న అంశాల మీద ఆయన స్పందన చూస్తూ ఉంటే నిజంగా చెప్తున్నా, బుర్ర బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి ఏ మనిషికైనా కానీ ఈయనట్ట 5 ఏళ్ళు పాలకుడిగా ఉన్నాడు, మరలా పాలకుడు చేస్తాను, మరలా పాలన నేను చేస్తాను అంటూ ఉన్నాడు. అసలు పాలకుడికి ఉండే బుద్ధి అనేది, అసలు పాలకుడికి ఉండే ఆలోచన అనేది ఏంటి అసలు ఈయన అని చెప్పేసి అనుకుంటారు. అవునా కాదా మీరు చెప్పండి. ఇప్పుడు నిన్న సిదిరి అప్పలరాజు కొడుకు 18 సంవత్సరాలు ఎంతో ఉన్నాయి, ఆరవ వర్మ అని ఎవరో పేరు, ఆయన పేరు. అతను పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించింది నోటెడ్, సీసీటీవీ ఫుటేజ్ ఉంది. ఆ తర్వాత గొర్రెల కాపరే దానయ్య అనబడే వ్యక్తిని గుద్దాడు, ఆయన చనిపోయాడు. ఇతరులను పట్టుకుంటే అక్కడి నుంచి ఎలానో తప్పించిన కారులో ఉన్నాడు, వెళ్ళిపోయాడు. ఇలా వెళ్ళిపోయిన తర్వాత అతను హాస్పిటల్ తీసుకుని సిదిరి అప్పలరాజే వెళ్ళాడు. ఆ ట్రీట్మెంట్ ఇప్పించుకొని మరలా ఇంటికి పట్టుకెళ్ళాడు. అది సిస్టంలో రికార్డ్ అయింది. ఇన్ని రికార్డ్ అయి ఉంటే ధృవాన ఏదో సినిమాలో కానీ లొంగిపోమని చెప్పేది అంటూ ఉంటే, దెన్ మన బొంబాయి సినిమాలో హీరో ఉంటాడు కదా, అతను అరవింద్ స్వామి చిన్నపిల్లడు ఉన్నప్పుడు ఒప్పుకుంటాడు. ఎందుకు? వయసు చిన్నదే కాబట్టి తక్కువ శిక్షణ బయటకు వస్తా, నాకు గొప్పగా చదివేస్తా అంటున్నాడు కాబట్టి నువ్వు వచ్చేసి ఎమ్మెల్యే అయిపోయి మిగతా నేను చూసుకుంటా అంటాడు. అంటే నేను చేయని తప్పుకి నేను జైలుకి వెళ్ళాల్సి వస్తే వెళ్తా, ఎప్పుడు నాకు ఆ రకంగా లాభం చేకూరాలి. అలా అవతల వాళ్ళని నమ్మించారో మరి ఏమో కానీ వైసీపీకి సంబంధించిన పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ ఎవరో ఉంటే అతని కొడుకు సిద్ధార్థ నావత్ని అతను పంపించారు. బైక్ అతందే అని, నేనే గుద్దానని చెప్పేసి అతను లొంగిపోయాడు. బట్ లొంగిపోతే మన వాళ్ళు ఏం చేశారు? ఏపీలో ఇప్పటికి కూడా ఉన్నది మంచి ప్రభుత్వం కదా, దాంతో పోలీసులకి చాలామందికి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా కొంతమందికి మాత్రం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. దానివల్ల ఏమవుతుంది? ఇప్పుడు వైసీపీ వాళ్ళు వెళ్ళి ఏటయ్యా మరి అంటే ఏం కావాలి చెప్పండి సార్ అని చెప్పేసి వాళ్ళు తగ్గట్టే చేస్తున్నారు. అలా సిద్ధార్థ్ అనబడే వ్యక్తి మీద కేసు పెట్టి అది కూడా స్టేషన్ బెయిల్ వచ్చే విధంగా చేసి చక్కగా ఇంటికి పంపారు. ఈలోపు సెటిల్మెంట్ కోసం ట్రై చేశారు ఆ గొర్రెల కాపరి వాళ్ళతో. బట్ ఆ నోట ఈ నోట పాకింది. ఎందుకు ఊరుకుంటారు? చూసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. మొత్తం సిసిటీవీ మొత్తం బయటికి తీశారు. దాన్ని ఇక పోలీసు మీద ప్రెషర్ పెరిగింది. ఇక సిదిరి అప్పలరాజుకి అర్థమైపోయింది, గతంలో మంత్రిగా చేశాను, అటువంటి నేను కేసును తారుమారు చేయడానికి ఏకంగా నిందితులను కూడా మార్చేశాను కదా, ఎక్యూజ్డ్ని కూడా. ఇంకా మరి జగన్గా చెప్పడు, బట్ మొత్తానికి అతను ఎవరో చెప్పారు. ఇక వాళ్ళ కొడుకు ఒక లాయర్ని ఇచ్చేసి వెళ్ళి లొంగిపోరా బాబు అంటే వచ్చి లొంగిపోయాడు. ఇంత జరిగిన తర్వాత కూడా నేను జగన్మోహన్ రెడ్డి మరలా ఏమంటాడు, గతంలో మంత్రిగా చేశాడు సిదిరి అప్పలరాజు, మత్స్యకార మంత్రిగా చేశాడు సిదిరి అప్పలరాజు, ఆయన కొడుకు 18 సంవత్సరాల పిల్లాడు తెలుసో తెలియకో యాక్సిడెంట్ చేశాడు,
మనిషి చనిపోయాడు, అంతమాత్రంగా అరెస్ట్ చేస్తారా? అంతమాత్రంగా హత్య కేసు పెడతారా? ఏంటి అసలు ఇది? ఏంటి ఘోరం? ఏంటి ప్రభుత్వం? ఏంటండి? 18 సంవత్సరాల పిల్లోడు మేజరు బైక్తో గుద్ది ఒక మనిషిని చంపితే కేసు పెట్టొద్దా? అరెస్ట్ చేయొద్దా? వదిలేయాలా? వాళ్ళ నాన్న మాజీ మంత్రి అయితే వదిలేయాలా? జగన్ నేను అలాగే మాట్లాడాడు. అసలు ఎంత దారుణంగా అంటే జగన్ మాట్లాడిన విధానం చూస్తే అసలు ఈయనకేమైంది? సెన్స్ ఉంటే మాట్లాడుతున్నాడు, సెన్స్ ఉంటే చేస్తాడా అంటారు. ఎందుకంటే మొన్నటిగా మొన్న తెనాలిలో గంజాయి బ్యాచి గంజాయి తాగి పోలీసుని చంపబోతే ఆయన తప్పించుకొని వెళ్ళి జరిగేది మొత్తం పోలీస్ స్టేషన్లో చెప్తే పోలీసులైన మన మీద ఇలా ఈ రకం చేస్తున్నారంటే ఇక పబ్లిక్కి భయం ఏం తెలిసిద్దని చెప్పేసి పబ్లిక్లో పెట్టి వాళ్ళ కాళ్ళ మీద కొట్టారు. దాంతో జగన్ వచ్చాడు పరామర్శకి. ఇదేడు ఎలా కొట్టాడు? పిల్లలు తెలుసో తెలియదు గంజాయి కొట్టారు, అంత మాత్రాన్ని కేసు పెడతారా? అంత మాత్రాన్ని కొడతారా అన్నాడు. ఆ రోజు అంతే ఫ్యూజులు ఎగిరిపోయిన ఒక్కొక్కరికైతే. గంజాయి కొడతాం తప్పురా నాయన, గంజాయి కొట్టి పోలీసులు కొడతాం ఇంకా తప్పు కదా, అటువంటి వాళ్ళని దండిస్తే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేటట్టు జగన్మోహన్ రెడ్డి అని అనుకున్నారు. ఇలా చెబుతూ పోతే ఏపీలో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో దానికి తగ్గట్టుగా ప్రభుత్వం స్పందిస్తూ ఉంటే ఏంటి ఆ మాత్రాన్ని కొడతారా? ఏంటి ఆ మాత్రాన్ని కేసులు పెడతారు? నువ్వు అధికార ప్రభుత్వంతో పోరాటం చేసాం, ఎవరు కాదన్నారు? నువ్వు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు దాని తగ్గట్టు నువ్వు ఉండు తప్పులేదు. కానీ ప్రభుత్వం చేసిన మంచిని కూడా తప్పు అంటూ, ప్రభుత్వం శిక్షిస్తే అది కూడా తప్పు అంటూ, నేను విజయవాడ సాయికృష్ణ ఏంటి అసలు అక్కడ రేప్ చేశాడు, వాళ్ళ ఫ్రెండ్ నవీన్ రెడ్డిని చంపాడు, రౌడీ షీట్ ఓపెన్ అయ్యింది. ఇలా చెప్పుకుంటూ పోతే అతని మీద కేసులు చట్టా చూస్తే బాబాయ్ ఏంటి వీడికి కూడా సపోర్ట్ ఇస్తారా అంటారు. సపోర్ట్ ఇచ్చాడు జగన్. ఏకంగా జగన్మోహన్ రెడ్డి వల్ల చంద్రయ్య ఎవరో ఒక అతను జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లిలో మాచర్లో నర్సపేట ర్యాలీకి పోతుంటే గుంటూరులో ఒక అతను చనిపోయాడు. ఆయన కారు కింద, ఇప్పుడు జగన్ కారు కింద. ఆ కుటుంబాన్ని పరామర్శించలా, ఆ కుటుంబానికి డబ్బులు ఇచ్చింది లేదు. ఈ సాయికృష్ణ పోలీసులు లాకప్ డెత్తో మొత్తానికి ఎలాగా చనిపోయాడు, అది తప్పే. బట్ ఆ సాయికృష్ణ అబద్ధాన్ని కేసులు ఇవన్నీ చూశాక పవన్ కళ్యాణ్ సైతం కాపు అయితే ఏంటి, అతను రౌడీ షీటర్ బాబు అని చెప్పేసి సైలెంట్ అయితే, ఈ జగన్మోహన్ రెడ్డి కాపుల చేత ఒక్కొక్కరికి 50,000 వేయించేసి మొత్తం 40 మందిని ఏమో పోగు చేయించి వాళ్ళ జేబులో డబ్బులు పోగు చేసి ఆ కుటుంబానికి 20 లక్షల రూపాయలు చెక్ ఇప్పించాడు. ఇప్పించి సాయికృష్ణ ఇదే అన్నాడండి. పిల్లోడు తెలిసి తెలియకేదో చేశాడు, అంత మాత్రాన కొడతారా? అంతమంది అరెస్ట్ చేస్తారా? సాయికృష్ణ అనబడే వ్యక్తి రేప్ చేశాడు ఒక మైనర్ బాలికని. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో గ్యాంగ్ రేప్ చేశారు, రౌడీ షీట్లోని వాళ్ళ ఫ్రెండ్ని చంపాడు, పోస్ట్ మీద తిరగబడ్డాడు, ఇంకా చాలామంది దాడులు చేశాడు. అటువంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ వెళ్ళి ఇదే డైలాగ్ కొట్టాడు. పిల్లోడు తెలిసి తెలియకేదో చేశాడు, అంత మాత్రాన్ని కొడతారా? ఇలాగే అన్నాడు. నిన్న పిల్లోడు తెలిసి తెలియకేదో చంపాడు, గుద్ది బైక్తో గుద్ది అరెస్ట్ చేస్తారా? కేసు పెడతారా? మన గంజాయి బ్యాచ్, నువ్వు గంజాయి కొట్టు తప్పులేదు, హత్య చేయ తప్పులేదు, బైక్తో గుద్ది ఇది చేయి తప్పులేదు, రేప్ చేయి తప్పులేదు, నువ్వు ఏమైనా సరే చేయి తప్పే లేదు, కేసులుగా పెట్టవద్దు. అదేమంటే పిల్లడు తెలిసి తెలియక చేశాడు. ఇప్పుడు చెప్పండి అయ్యా, వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు మీకైనా కానీ బుర్ర పనిచేస్తుందా? మీకైనా కొంచెం బుద్ధి బుర్ర జ్ఞానం అనేవి ఏమైనా ఉంటే ఆ జగన్మోహన్ రెడ్డికి చెప్పండి. లేదా పార్టీ నామరూపం లేకుండా పోయింది, డిపాజిట్లు కూడా రావు. కావాలంటే మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఎలా ఉంటున్నాడు అని. నేనైతే చెప్తున్నా కదా, ఇటువంటి వ్యక్తిని నేనైతే గతంలో ఎప్పుడు చూడలే. అసలు ఎన్నికల్లో పోటీ చేయకుండా కూడా కొన్ని పార్టీలు ఉంటాయి, వాళ్ళు సైతం పద్ధతిగా మాట్లాడతారు. కొంతమంది డబ్బులు తీసుకొని వచ్చి హడావుడి చేస్తారు, వాళ్ళు సైతం పద్ధతిగా మాట్లాడతారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏంటో, ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఆయన మాట్లాడుతూ ఉంటే అడ్డుకోకుండా పక్క నుండి ఎందుకు మరి ఇలా చూస్తూ ఉన్నారో వాళ్ళ పార్టీ వాళ్ళు నాకు నిజంగా అర్థం కావట్లేదు.